హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మనకు టైం వచ్చి మనకు 9:38 అవుతుంది. ఓకేనా. సో ప్రజెంట్ నిఫ్టీ వచ్చేసి 35,600 670 ఆ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో నేనైతే పొజిషన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము మీకోసం. 36,000 కాల్ ఆప్షన్ అయితే రౌండ్ ఆఫ్ నెంబరు, మేము దాన్ని అయితే తీసుకోవడం జరిగింది. రైట్. ఓకే, మేము ముఖ్యంగా ఈ రెండింటిని చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఈ రెండింటి యొక్క డెల్టా అనేది 30. ఓకేనా. సో 30 ఈ ఆప్షన్ యొక్క డెల్టా 30, ఈ ఆప్షన్ యొక్క డెల్టా 30. మేము స్ట్రాంగిల్తో వెళ్తున్నాం. ఈరోజు నిఫ్టీలో అయితే వెళ్ళట్లేదు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ట్రేడ్ చేస్తున్నాం. సో మేము ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1% అప్ సైడ్ 1% బాటమ్ సైడ్ మాత్రమే మేము స్పేస్ తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే మనకి ఇక్కడ 36,000 అనేది మనకు మేజర్ రౌండ్ ఆఫ్ లెవెల్గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అలాగే బాటమ్ సైడ్ చూసినట్లయితే మనకు ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే మనకు ఉందండి. సో ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒక లెవెల్ అనేది మనకు కీ లెవెల్గా యాక్ట్ అవుతుంది 35,400 రేంజ్. సో ఇది మనకు సపోర్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం ఈ రేంజ్లో మనము ఆప్షన్ అయితే సెల్లింగ్ చేసాం అనమాట. సో మాకు ఇది ది బెస్ట్ జోన్ అనిపించింది. సో అందుకే మేము దీని అయితే చూస్ చేసుకున్నాము. సో ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మీకు ఇస్తాను. ఒకసారి మీరు యావరేజెస్ అయితే చూసుకోవచ్చు, ఎంట్రీ ప్రైజెస్, అలాగే డేస్ హిస్టరీ చూడొచ్చు. టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 10 o'clock అవుతుంది. సో మనకు ఒక ఫుల్ నెగిటివ్ క్యాండిల్ పడడంతో మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే తీసుకుంటుంది. సో మార్కెట్ అనేది టాప్లో ఓపెన్ అయ్యి వెంటనే రివర్స్ అయితే అవ్వడం జరిగింది. మీకు ఒకసారి పొజిషన్ అయితే అడ్జస్ట్ చేయబోతున్నాము, అది అడ్జస్ట్మెంట్ చూపిస్తాను. సో ఇక్కడ మనకు ట్రేడ్ అవుతున్న లెవెల్ వచ్చేసి 227 లెవెల్లో అప్రాక్సిమేట్లీ మనకు ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. మన లూజింగ్ పొజిషన్, అలాగే మనకు ప్రాఫిట్లో ఉన్నది అయితే 133లో ఉంది. సో దీన్ని అయితే ఈ ప్రైస్ డిఫెండ్ చేయలేదు కాబట్టి ఈ ప్రైస్లో మనం ఎగ్జిట్ అయిపోయి, సో ఈ ప్రైస్కి దగ్గరగా ఉండే ప్రైస్ని అయితే మీకు నేను పొజిషన్ని రోల్ అప్ చేసి చూపిస్తాను. లాస్ట్ టైం అడిగారండి డెల్టా బేస్డ్ కాకుండా ప్రైస్ బేస్డ్తో చేయండి అనేసి, అది చెప్పండి అనేసి. సో ఇది ప్రైస్ బేస్డ్ అండి. ఓకేనా. సో ప్రైస్ బేస్డ్తో మేము పొజిషన్ అయితే ఇది చేస్తున్నాము. సో ఇది రిచువల్ ట్రేడే. సో మీకు ఇక్కడ ఎంఐఎస్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అయింది, ఇది నార్మల్ చూసుకోకుండా ఎంటర్ అయిపోయాము. బట్ ఇది విర్చువల్ ట్రేడే కాబట్టి మీకు కాన్సెప్ట్ అర్థం కావాలనేదే మా ఉద్దేశం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసామనేది ఇప్పుడు ఒకసారి చెప్తాను. సో 36,000 రౌండ్ ఆఫ్ నెంబర్ దగ్గర మనము కాల్ ఆప్షన్ అయితే సెల్ చేయడం జరిగింది. సో దాన్ని అయితే మనం కిందకి మూవ్ చేసాం, 35,800కి మూవ్ చేసాం. మనకి ఇక్కడ ఒక పుట్ ఆప్షన్ అయితే మనకు ఉందండి, 35,300 రేంజ్లో పుట్ ఆప్షన్ అయితే ఒకటి ఉంది. సో అది మనకు లాస్ట్లో ట్రేడ్ అవుతుంది. టైం వచ్చేసి మనకు 10:15 అవుతుంది. మార్కెట్ కంటిన్యూస్గా ఫాల్ అవుతుంది. సో నేను ఈ వెబ్సైట్లో ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ investing.comలో డేటా అనేది హ్యాంగ్ అయింది, మీకు ఇక్కడ చూడొచ్చు. సో డేటా అనేది మీకు మూవ్ అవ్వట్లేదు, ఇక్కడ మీకు స్ట్రక్ అయిందనమాట. ఓకే, అందుకోసమని నేను దీంట్లో చూపిస్తున్నాను. అది రిస్టోర్ అవుతూనే నేను దాంట్లో నీకు చూపిస్తాను. సో ప్రజెంట్ మేమైతే ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే 35,800 కాల్ ఆప్షన్ని కూడా మేము 35,600 కాల్ ఆప్షన్కి అయితే మేము మూవ్ చేయబోతున్నాం. ఎందుకంటే బికాజ్ దీని డెల్టా అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. మీకు ప్రీమియం బేస్తో చెప్పాలంటే ఈ ప్రీమియం ఎంతైతే ఉందో ఈ ప్రీమియం కంటే కూడా ఇక్కడ ట్రేడ్ అవుతున్న ప్రీమియం అనేది 30 to 40% డిఫరెన్స్ ఉందన్నమాట. ఎప్పుడైతే మనకి ఇంత డిఫరెన్స్ వచ్చేస్తుందో సో ఇమీడియట్గా మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో నేనైతే ఫస్ట్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మేము 35,600 కాల్ ఆప్షన్ అయితే మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు కొంత డిఫరెన్స్ అనేది కొంత తక్కువ ఉంది. సో ప్రీమియం బేస్డ్ అయితే ఇలా ఉంటుంది, ప్రీమియమ్స్ని చూసుకొని అడ్జస్ట్ చేయడం. మీకు ఈ రెండు ప్రీమియం మధ్య డిఫరెన్స్ ఎంత ఉందనే దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేయండి. మీరు ప్రీమియం బేస్డ్ అయితే ఒక 30% లేదా 40% లేదా 20%, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్ అనేవి పర్టికులర్గా ఈ పర్సెంట్కే చేయాలని ఏం లేదు, 30% చేయండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎప్పుడైతే 30% వస్తుందో ఇమీడియట్గా దాన్ని అయితే మూవ్ చేయండి. లేదు మేము డెల్టాని మేనేజ్ చేయగలం, మేము కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ నేర్చుకున్నామంటే నా సజెషన్ అయితే డెల్టానే బేస్ చేసుకోండి. డెల్టానే చూడండి, డెల్టా ఎంత మూవ్ అవుతుంది, దీని డెల్టా ఎంత, దీని డెల్టా ఎంత, ఈ డెల్టా దీన్ని డిఫెండ్ చేయగలదా లేదా, ఆ క్యాలిక్యులేషన్ ఆ మైండ్ సెట్తో చూడడానికి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా మంచి బెటర్ అడ్జస్ట్మెంట్స్ అయితే దొరుకుతాయి. ఓకేనా. సో మేము ఇప్పుడు డెల్టా బేస్డ్తోనే అడ్జస్ట్ చేస్తున్నాం. మీకు చెప్పడం కోసం మాత్రమే ఈ ప్రీమియమ్స్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ప్రజెంట్ లాస్ అయితే మనకు 800 రూపీస్ వరకు వస్తుంది ఒక్క లాట్ స్ట్రాంగిల్ పైన అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాం. దానికి రీజన్ ఏంటి, మార్కెట్ సడన్గా ఒకవైపు ఫాస్ట్గా మూవ్ అవ్వడం అనమాట. ఓకేనా. ఇలా ఎప్పుడైతే సడన్గా మూవ్ అవుతుందో మనకు విక్స్లో కూడా అంటే
వాలటాలిటీలో కూడా పెరుగుతుంది అనమాట. సో విక్స్ పెరగదు, విక్స్ అనేది ఎంటైర్ మార్కెట్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. మనకు బ్యాంక్ నిఫ్టీ వాలటాలిటీ కూడా పెరుగుతుంది ఎప్పుడైతే ఇలా సడన్ ఫాల్ వస్తుందో. ఓకేనా, సో ఇప్పుడు వాలటాలిటీ పెరగడం, ఒకవైపు సడన్ మూవ్ రావడం వల్ల మనమైతే ప్రీమియమ్స్ అయితే కోల్పోవడం జరిగింది. సో కొంత లాస్లో అయితే నడుస్తుంది. చూద్దాం ఫర్దర్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నట్టయితే అప్డేట్ చేస్తాను. టైం చూస్తే 10:24 అవుతుంది. ఇక్కడ లూజింగ్ పొజిషన్ ఏదైతే ఉందో దానికి మేము క్లోజ్ చేసి, ఎందుకంటే ఇన్ ద మనీలోకి వెళ్తే ఎక్కువ లాసెస్ని అయితే క్రియేట్ చేస్తుందనే ఉద్దేశంతో మేము ఈ పొజిషన్ అయితే క్లోజ్ చేసి దాన్ని 35,000కి అయితే మూవ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు మనకు 35,600 కాల్ ఆప్షన్ ఉంది, 35,000 పుట్ ఆప్షన్ ఉందన్నమాట. ఓకేనా, 35,000 కాల్ ఆప్షన్, 35,000 పుట్ ఆప్షన్ ఉంది. సో దానికి రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 35,000 యొక్క పుట్ ఆప్షన్ యొక్క డెల్టా అనేది మనకు ఎగ్జాక్ట్లీ మనకు 35,600 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని ప్రీమియంకి దీని డెల్టాకి ఈ డెల్టా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో అందుకే మేము ఆప్షన్ అయితే డౌన్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకు లాస్ వచ్చేసి 1100లో కనిపిస్తుంది. చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే ఎంత ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వగలము అనేసి అని. టైం వచ్చేసి 12:17 అవుతుంది. ప్రజెంట్ లెవెల్ వచ్చేసి మనకు 35,383లో మనకు బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుంది. ఒకసారి మన ప్రాఫిట్ అండ్ లాస్ చూసినట్లయితే మనకు 36 రూపీస్లో లాస్ కనిపిస్తుంది, 51 రూపీస్ వరకు అప్రాక్సిమేట్లీ. సో నన్ను ఎక్కువ మంది మార్జిన్స్ అడుగుతున్నారండి. ఒకసారి మీకు నేను మార్జిన్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు లెవెల్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మనకి ఇక్కడ ట్రేడ్ అవుతున్న లెవెల్స్ అనమాట. ఈ లెవెల్స్లో మనము జిరోదాలో ఎంత మార్జిన్ మనకు తీసుకుంటాడో ఇప్పుడు మీకు కనిపిస్తున్నది డెలివరీలో అండి. ఓకేనా, సో మీకు ఇంత మార్జిన్ అయితే తీసుకుంటాడు అనమాట డెలివరీలో హెడ్జ్ చేస్తే. ఓకేనా, సో డెలివరీలో హెడ్జ్ చేస్తే ఎంత మార్జిన్ తీసుకుంటాడో మీకు అర్థమైంది కదా. ఇంట్రాడేలో హెడ్జ్ చేస్తే మీ దగ్గర నుంచి తీసుకునే మార్జిన్ అండి. ఓకేనా, ఇంట్రాడేలో హెడ్జ్ చేసిన తర్వాత మీ దగ్గర నుంచి ఇంత మార్జిన్ అయితే తీసుకుంటాడు. ఒకసారి మీరు హెడ్జ్ చేయకుండా నేకుడుగా స్ట్రాంగిల్ని అప్లై చేస్తే, ఒరిజినల్ స్ట్రాంగిల్ని అప్లై చేస్తే మీ దగ్గర నుంచి ఒక లాట్కి ఇంట్రాడేలో ఇంత తీసుకు. మనకు టైం వచ్చేసి ఇప్పుడు 12:44 అవుతుందండి. సో మనం చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేయబోతున్నాం. సో 35,000 పుట్ ఆప్షన్ని మనం 35,100కి అయితే రోల్ చేయబోతున్నాం. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది అబౌవ్ 30% వరకు కనిపిస్తుంది. సో అందుకోసం అది మనం అడ్జస్ట్ చేస్తున్నాము. సో 35,000 పుట్ ఆప్షన్ని ఎగ్జిట్ అయిపోతున్నాము. 35,100 పుట్ ఆప్షన్ని మనము ఎంటర్ అవుతున్నాము. ఓకేనా, సో ఈ చిన్న అడ్జస్ట్మెంట్ కారణంగా మనకు ఇక్కడ ఉన్న పుట్ ఆప్షన్ని మనం ఇక్కడికి రోల్ చేయడం జరిగింది. సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మన పొజిషన్స్ ఏంటంటే 35,600 కాల్ ఆప్షన్ ఉంది, 35,100 పుట్ ఆప్షన్ ఉంది. ఓకేనా, మన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు సో ఇక్కడ చూసినట్లయితే మన ప్రాఫిట్. ఓకే, సో ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే మన యొక్క హిస్టరీ అనమాట, డేస్ హిస్టరీ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు టైం చూసినట్లయితే 1:21 అవుతుందండి. సో మనం ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే 35,100 పుట్ ఆప్షన్ని 35,300కి అయితే మూవ్ చేయబోతున్నాం. ఎందుకంటే మార్కెట్ అనేది మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ లెవెల్ నుంచి రివర్స్ అవుతే అవ్వడం జరిగింది. సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకు అబౌవ్ 30% వరకు వచ్చేసింది. సో నేను ఇక్కడ ఈ పొజిషన్ ఎగ్జిట్ అయిపోతున్నాను. 35,100 పుట్ ఆప్షన్ని ఎగ్జిట్ అవుతున్నాం. 35,300 పుట్ ఆప్షన్లో ఎంటర్ అవుతున్నాం. రైట్, సో ఒకసారి మీరు పొజిషన్ చూసినట్లయితే ఈ లెవెల్కి వచ్చేసామండి. సో మన యొక్క రేంజ్ అనేది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మన యొక్క రేంజ్ అనేది ఈ లెవెల్లో ఉందండి మనకి ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ ఏదైనా ఉన్నట్లయితే చూద్దాం. ప్రజెంట్ ప్రాఫిట్స్ని అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రైట్, ఓకే,
ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చేసి 795 వరకు మనకైతే ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మీకు ఒకసారి డేస్ హిస్టరీ చూసినట్లయితే ఈరోజు మనము చాలా అంటే చాలా అడ్జస్ట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే మార్కెట్ అనేది ఒక గ్యాప్ అప్ లాగా ఓపెన్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ అయ్యి ఒక కొంత వాల్టైల్ అనేది చూపించింది. మనం ఎంటర్ అయిన తర్వాత పొజిషన్ అనేది ఒక్కసారిగా 1.26% వరకు పడిపోయింది అనమాట. ఓకేనా, సో మనం ఈ లెవెల్లో ఎంటర్ అయ్యాం. మనం ఎంటర్ అయిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్లో 1.26% వరకు మనం ఎంటర్ అయిన లెవెల్ నుంచి ఫాలో అయితే అవ్వడం జరిగింది. సో అలా ఫాలో అవుతున్న టైంలో మనం లాట్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసాం కాల్ సైడ్. ఆ తర్వాత మనం ఇక్కడ లాస్ పొజిషన్ అయితే బుక్ చేసాము. అలా లాస్ పొజిషన్ని బుక్ చేయడం అనేది ఈరోజు కొంత కాస్ట్లీగానే ప్రూవ్ అయింది మాకు. మేము యాక్చువల్లీ ఇక్కడ లాస్ పొజిషన్ని బుక్ చేయకుండా ఇక్కడ ఏదైతే పొజిషన్లో ప్రాఫిట్ ఉన్నదో దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ స్ట్రాడిల్ కనుక క్రియేట్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు వన్ అవర్ వరకు ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఆ తర్వాత రివర్స్ అయింది. బట్ అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇక్కడ కన్సాలిడేట్ అయ్యింది, ఇక్కడ రివర్స్ అయింది, ఇలా చేసుంటే బాగుండు అని. బట్ ఏదైతే మేము ఆన్ మార్కెట్లో ఉన్నప్పుడు మేము ఏదైతే అనుకున్నామో ఆ డిసిజన్కి మేము ఇప్పటికీ స్టిక్ అయి ఉన్నాం. మేము చేసింది రిస్క్ని కట్ చేయాలి అనే ఉద్దేశం మాత్రమే ఉన్నింది మాకు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మేము చేసింది మేము స్టిక్ అయ్యే ఉన్నాము. మేము చేసింది కరెక్ట్ అనే మేము ఇప్పటికీ భావిస్తున్నాము. బట్ ఇలా చేసుంటే బాగుండేది అనేది ఒక ఒపీనియన్ అయితే ఉంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడైతే స్ట్రాంగిల్లోంచి స్ట్రాడిల్కి మూవ్ అవ్వండి. ఇలా లాస్ పొజిషన్ అయితే మీరు క్లోజ్ చేసి ఇలా డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయకండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్ ఫాల్ అవుతుంది. సో ఈరోజు మార్కెట్లో కొంత వాల్టైల్ అయితే కనిపిస్తుంది. ఓకే, మేము ఎగ్జిట్ అవ్వడానికి మరొక రీజన్ 2 o'clock అవుతుంది. సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్. ఇప్పటి నుంచి మేము ఏ అడ్జస్ట్మెంట్ చేసినా సరే అది ప్రాఫిట్గా మారడానికి కొంత టైం పడుతుంది. మనకు టైం అనేది ఇక్కడ 1 hour మాత్రమే ఉంది. సో పైగా మన స్ట్రాంగిల్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తుంది. సో మాకు కరెక్ట్ కాదనిపించింది. ఇప్పటికే మంచి ప్రాఫిట్స్లోకి అయితే వచ్చేసాం. అంటే మనము డీప్ లాస్ 1100 నుంచి 795 అప్రాక్సిమేట్లీ 800 వరకు ప్రాఫిట్లోకి రావడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 1100 నుంచి 800 వరకు ప్రాఫిట్లోకి రావడం జరిగింది లాస్ నుంచి. సో ఆ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అనేది ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మనం అంత కంబ్యాక్ అయితే అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఫైనలీ మనకి ఎండ్ ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో అదే మన ప్రాఫిట్. సో మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది ఏ టైంలో ఎంటర్ అయ్యాం, ఏ టైంలో ఎగ్జిట్ అయ్యాం, మన యొక్క ఎంట్రీ ప్రైస్ అలాగే ఎగ్జిట్ ప్రైస్, లాస్ అండ్ ప్రాఫిట్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి నెట్ ప్రాఫిట్ అండి. ఓకేనా, మీకు ఛార్జెస్ అన్ని కట్ అవ్వంగా వచ్చిన ప్రాఫిట్.